సజీవుడైన మన నిరీక్షణకు ఆధారమైన మన నీతికి ఆధారమైన యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. ఇక్కడ మొట్టమొదటి మాట యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకరక్షకుడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నవాడు. యేసుక్రీస్తు ఆత్మ అయి ఉన్నవాడు. యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానము బయలుపరచబడుట ద్వారానే మనకు దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసుక్రీస్తును, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, యేసుక్రీస్తు యొక్క బోధలను బోధించుటకు పంపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది మనకు 16వ అధ్యాయము యోహాను సువార్తలో మనకు కనబడుతున్నది. కనుక యేసుక్రీస్తు ఈరోజు ఆయన యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానములో ఒక చిన్న టాపిక్ అదేంటంటే యేసుక్రీస్తు భూమి మీదికి రావడానికి గల కారణాలు అనేకములున్నాయి. అవి మనము ఆది కాండము నుండి ప్రకటన వరకు ఈ యొక్క అంశాన్ని, ఆ ప్రశ్నను మనం వేసుకుంటూ చదివితే అనేకమైనటువంటి కారణాలు మనకు కనబడతాయి. కానీ ఇప్పుడు మనము కేవలం రోమా పత్రికకు మాత్రమే పరిమితమై యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలు. అయితే ఇది నాకేంటి సంబంధం? ఒక గొప్ప వ్యక్తి మన దగ్గరికి లేకపోతే మన దేశానికి వస్తున్నాడు అంటే, ఉదాహరణకు మన భారతదేశానికి అమెరికా నుండి వస్తూ ఉంటారు, ఆస్ట్రేలియా నుంచి వస్తుంటారు, లేకపోతే ఇంకా రష్యా నుండి వస్తూ ఉంటారు. మన ప్రధానమంత్రి గారు వారిని కలుస్తూ ఉంటారు. అయితే రావడానికి గల ఉద్దేశము నెరవేరబడినప్పుడు ఆయన రాకడలో ఒక ప్రాముఖ్యత, విశిష్టత ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నాడు అంటే ఆయన ఫ్లైట్లో వస్తాడు, ఎక్కడ దిగుతాడు, ఎటువంటి హోటల్లో ఉంటాడు, ఎట్లా వచ్చాడు, ఎంత ప్రభావంతో వచ్చాడు, ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు అన్నటువంటిది సెకండరీ. ఆయన రావడం వలన మన దేశానికి ఏమి లాభము? మనం ఒక్కొక్కసారి వార్తల్లో మనం చూస్తుంటాం, వారు రావడం ద్వారా మన పెట్టుబడులు పెరిగాయి, వారు రావడం వలన మన రక్షణ రంగము బలపరచబడుతుంది, వారు రావడం వలన మన ఆర్థికంగా మనం ఒకరు షేర్ చేసుకోవడం ద్వారా లాభపడతాం. అట్లే యేసుక్రీస్తు రావడం వలన మనకేంటి లాభము? యేసుక్రీస్తు భూమి మీదికి రావడం వలన, బయలుపరచబడడం వలన, పుట్టుట వలన, రాకడ వలన మనకు ఏమి లాభము? చూడండి, మన్నాను కురిపించుట దేవుని పని. తినే పని ఎవరు చెప్పండి? తినే పనిదైతే మనదే కదా. మనం తినకుండా అబ్బా మన్నా ఆకాశం నుండి వచ్చింది, ఎంత బాగుంది, ఎంత తెల్లగా ఉంది, అసలు ఈ యొక్క అరణ్యమంతా మన్నా కురిచింది, ఇటువంటిది ఎప్పుడు మేము చూడలేదు, ఎంత వివరిస్తే ఏం లాభం? బండ నుండి నీళ్లు తెప్పించాడు, తాగేదెవరు? అసలు ఆ బండ నుంచి నీళ్లు వచ్చిందే మనుషులు త్రాగడానికి, అంతేగాని చూడండి బండ నుంచి నీళ్ళు ఎట్లొస్తాయో అని వివరించడానికి కాదు. పోయి అక్కడ మనము
సైంటిస్ట్‌లు వెళ్లి దీన్ని ఎట్లా స్టడీ జేయాలి? ఈ బండ నుంచి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఆకాశం నుండి మన్నా ఎట్లా వచ్చింది? ఆహ్, ఇవి స్టడీ చేయడానికి గాదు అవి ఉండేది. అవి అవి జరిగినప్పుడు వాటి ద్వారా మనము ఏమి పొందుకొనున్నాము. అది పాయింట్. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడము ద్వారా ఏమి ఉపయోగము? రోమాపత్రిక నుండి మనం కొన్ని విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 3వ అధ్యాయం రోమాపత్రిక 3వ అధ్యాయము 25, 26 జాగ్రత్తగా పరిశీలిద్దాము. 3వ అధ్యాయము 25, 26 వచనం. మొట్టమొదటగా 26 నేను చదువుతాను. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఆ పదం మనకు ఇంపార్టెంట్. బయలుపరచెను అంటే రివీల్డ్ అన్నట్టు. రివీల్డ్ అంటే దేవుడు మనుషుల దగ్గరికొచ్చి ఒకటి ఓపెన్ చేశాడు. బయలుపరిచాడు. చూపించాడు. కనపరిచాడు. పంపించాడు. ఎందుకు? ఇప్పుడు మనకొకటి కనపడింది. కనపడిన దాన్ని బట్టి ఒకటి బయలుపరచబడింది. బయలుపరచబడిన తర్వాత ఇది ఎట్లా బయలుపరచబడింది? ఎవరు పంపించారు? అసలు ఇది ఎక్కడ ఎందుకుంది ఇక్కడ? ఈయన ఎందుకున్నాడు? నాకేంటి? అది పాయింట్. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు చదువుదాం. వై జీసస్ వాస్ రివీల్డ్. గాడ్ హాస్ రివీల్డ్ జీసస్ క్రైస్ట్ టు ద పీపుల్. ఇంకొక సత్యం నన్ను చెప్పనివ్వండి. యేసుక్రీస్తు పుట్టాడు అనే మాటకు, యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు అనే మాటకు చాలా తేడా ఉన్నది. యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు. యేసుక్రీస్తు పుట్టాడు. గనుక యేసు రాకడను కేవలం మనం పుట్టుకతోనే పరిమితం చేస్తే, సంపూర్ణ జ్ఞానము దేవుని యొక్క ఉద్దేశములులో ఉన్న సంపూర్ణ జ్ఞానం మనం చాలా మిస్ అయితాం. అది పాయింట్. యేసు రాకడను కేవలం పుట్టుకతోనే పరిమితం చేయకూడదు. అందుకని నేను ఇది సందర్భము అరే! ఇప్పుడు పాస్టర్ గారు పుట్టుక గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? సందర్భం లేకుండా ఇది యాక్చువల్‌గా డిసెంబర్‌లో గదా! ఈ యొక్క వాక్యాలు జెప్పేది అని మనం ఒక్కొక్కసారి ఇది ఒక ప్రమాదం. సంఘాలకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే కన్వెన్షనల్ వేస్ ఆర్ ఫిక్స్డ్ వేస్ ఆఫ్ నోయింగ్ గాడ్. పుట్టుక గురించి మేము డిసెంబర్‌లో స్టడీ జేస్తాము. మరణం గురించి మేము మార్చి, ఏప్రిల్, మేలో మేము స్టడీ జేస్తాము. పునరుద్ధానం గురించి మేలో మేము స్టడీ జేస్తాము. ఇంకా ఏంటి పెంతెకోస్తా? పెంతెకోస్త్ అయితే మేము పెంతెకోస్త్ పండగైతే ఫిబ్రవరి నెలలో పండగ జేస్తాము. హార్వెస్ట్ ఫెస్టివలా? అయితే అక్టోబర్‌లో మేము జేస్తాము. అట్లా ఒక్కొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవము కలిగినటువంటి విషయాలను దినములకు, మాసములకు పరిమితము చేస్తే 4, 9 గలతీలకు రాసినటువంటి పత్రిక ప్రకారము వారినేమంటారంటే, మూల పాఠముల తట్టుకు తిరుగనేలా. దినములు, మాసములకు దేవుని విషయాలను పరిమితము చేస్తే వాటిని వారు మూల పాఠములను అంటే ఆ మూల పాఠములకు బందీలై ఉన్నారు. అవి చెప్పినట్టు మనం వినాల. నువ్వు పుట్టుక గురించి వేరే దగ్గర మాట్లాడకూడదని ఎవరు జెప్పారు? పుట్టుక గురించి మీరు వేరే మాసంలో మీరు ప్రసంగం చేయకూడదని ఎవరు చెప్పారు? మనుషులు కల్పించిన పద్ధతి అది. ఎవరు జెప్పారు? మీరు ఈ వాక్యాన్ని పలానా మాసంలో, పలానా సంవత్సరంలో, పలానా దినములో మీరు చదవాలి, ధ్యానించాలి అని ఎవరు చెప్పారు?
మనుషులు. ఓకే. కానీ ఆత్మదేవుడు ఏమి చెప్తున్నాడంటే, అప్పుడూ ధ్యానించండి, ఎప్పుడూ ధ్యానించండి. హల్లెలూయా! అది పాయింట్. ఈ యొక్క హద్దుల నుండి మనము దాటాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దాటిస్తాడు. సరే. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తుని బయలుపరిచాడు. ఎందుకు? మొట్టమొదటగా 25 నుండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని అని ఎందుకు యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు? ఇందుకు తన నీతిని బయలుపరచాలని. ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది అంటే, దేవుడు ఉచితముగా పూర్వం చేయబడిన పాపములను ఆయన మరచిపోయాడు, ఉపేక్షించాడు, కొట్టివేసేశాడు. అది 17వ అధ్యాయము ఆహ్, అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా సువార్త చెప్పుచున్నప్పుడు, "అయ్యా! మీకు తెలియకనే ఇవి విగ్రహారాధన చేస్తున్నారు. పర్వాలేదు. మీకు తెలీదు గాబట్టి చేశారు. ఆ తెలియదు కాబట్టి చేశారు గనుకనే దేవుడు క్షమించాడు. కానీ ఇప్పుడు చేతులతో చేయబడినటువంటి దేవుడు ఒకాయన ఉన్నాడు. ఆయనను మీరు అంగీకరించండి." ఈ యేసుక్రీస్తుని ఎందుకు బయలుపరిచాడు దేవుడు అంటే, దేవుడు తన నీతిని కనపరచవలనని. నంబర్ 1. నంబర్ 2 26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. కరుణాధారముగా అంటే దేవుడు తన యొక్క కరుణను చూపించుటకు. చూడండి, ఎవరు దేవుని యొక్క కరుణను గుర్తిస్తారో తెలుసా అండి? అమ్మ! దేవుడు నా మీద కరుణ చూపించాడు. హూ? యేసుక్రీస్తు నందలి రక్తమునందు విశ్వాసముంచినటువంటి వారు. యేసుక్రీస్తునందలి విశ్వాసముంచినటువంటి వారికి దేవుని యొక్క పాప క్షమాపణ, దేవుని యొక్క కరుణ బాగా అర్థమవుతది. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ టు దిస్ ఎర్త్. ఇది మొదటి రాకడ గురించి. యేసుక్రీస్తు విషయమైన మొదటి రాకడ. ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము మరలా అదే. నిమిత్తము కనపరచవలనని బయలుపరచెను. యేసుక్రీస్తుని బయలుపరచెను, చూపించెను, పంపెను. తన నీతిని కనపరచవలనని తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునుగా తీర్చువాడునయుండుటకు ఆయన అలాగు చేసెను. ఏం చేశాడు సార్ దేవుడు? పంపించెను, బయలుపరచెను. ఎందుకు? నిన్ను నీతిమంతురాలిగా తీర్చుటకు. నన్ను నీతిమంతునిగా చేయుటకు. అది. యేసుక్రీస్తు ఎందుకు బయలుపరచబడ్డాడు? ఎందుకు పంపించబడ్డాడు? ఎందుకు పుట్టాడు? అంటే నిన్ను నీతిమంతునిగా చేయుటకు. మన్నా ఎందుకు పడింది? అది తీసుకొని పోయి కుండలో పెట్టి బాగా డెకరేషన్ చేయడానికి కాదు. మన్నా పడిందెందుకు? తినడానికే. యేసుక్రీస్తు వచ్చిందెందుకు? నీవు నేను నీతిమంతునిగా కావడానికే. ఆహా! యేసుక్రీస్తు పుట్టాడా? అయితే ఈ గోడలకు ఏం సున్నమేద్దాము? ఈ గోడలకు ఏం రంగులేద్దాము? ఈస్ థట్ పర్పస్? ఈస్ థట్ పర్పస్? టెల్ మీ ఫ్రాంక్లీ. ఈస్ థట్ పర్పస్ ఆఫ్ జీసస్ బర్త్? ఓహ్! పాడైపోయిందా? సున్నమేసుకుందాం. పాడైపోయిందా? రంగులేసుకుందాం. యేసుక్రీస్తు వచ్చాడు. మనం సున్నమేసుకోవాలా? లైట్లు పెట్టాలి. ఫుల్ లైట్లెయ్యాలి. ఆ వాక్యపు వెలుగులో ఒక్కసారి ఆలోచించండి. వాట్ వుడ్ జీసస్ విల్ థింక్ ఆఫ్ ఇట్?
నేను బయలుపరచబడ్డాను కాబట్టి మీరు బాగా లైట్లు వేసుకోవాలి. ఐ డోంట్ నో. నాకిది మరి మేబీ ఐ యామ్ థింకింగ్ ఎక్స్‌ట్రీమ్‌గా ఆలోచన ఉందా ఇది? వాక్యము దేవుడు బయలుపరిచాడు యేసుక్రీస్తుని. దేవుడు పంపించాడు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. వై? మనం ఏం తినాలి? మనకేంటి లాభం? మనలను, మన పాపములను పూర్వం చేసిన పాపములను క్షమించడానికి. ఓకే. నథింగ్ టు డు విత్ దట్ సో కాల్డ్ సెలబ్రేషన్స్ ఆఫ్ జీసస్ బర్త్. అవి జేస్తే నీ పాపాలు క్షమించబడతాయా? అవి జేస్తే నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడతావా? ఓకే. యూ మే సే ఆర్ యూ మే డిఫెండ్ లైక్ థిస్. నువ్వు చెప్పొచ్చు. ఓకే. అది మేము వి డూ సచ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు టేక్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎఫెక్టివ్‌లీ. అవునయ్య! మేము ఈ లైట్‌లేస్తాము. ఈ లైట్లు వేయుట ద్వారా మేమింకా యేసుక్రీస్తుని ఇతరులకు చూపిస్తాము అంటే వేసుకుందాం. ఓకే. డ్రామా యేస్తాం. డ్రామా వేయాలి. ఎందుకు? యెస్. వి హావ్ రీజన్. డ్రామా వేయుట ద్వారా క్రీస్తును ఈ లోకంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో వారికి చెప్పడానికి మేము డ్రామా వేస్తాము. స్కిట్‌లు వేస్తాము. డాన్సులు వేస్తాము. వెంటనే ఒక మనిషి ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడతాడు? వారికి సువార్త అందించాలి గదా! యెస్. విల్ డూ థట్. నీ డాన్స్ వలన, నా డాన్స్ వలన యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు దేని కొరకు అన్నటువంటిది నెరవేర్చబడుతుంది అంటే డాన్స్‌లేద్దాం. ఇట్స్ నాట్ మియర్ టీచింగ్. ఇది మీరు వింటున్నారు, నేను బోధిస్తున్నాను. ఇది భలే ఉంది. ఇది భక్తి కార్యక్రమము అని అక్కడి వరకే ఆగిపోవడం కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనకేదైనా మనకు నేర్పించినప్పుడు, మనము దానికి విధేయత చూపించడం మంచిది. I am not giving you the rules and regulations. I am not dictating you. I'm just sharing the word of God. May the word of God, which is the Spirit of God, which is the word of the Spirit of God, will pierce into our hearts and minds and lead us into all truth. ఈ వాక్యము మనలోనికి వెళ్ళి సత్యములోనికి నడిపించబడితే చాలు. మేబీ మై అండర్‌స్టాండింగ్ మే బి రాంగ్. నేను చెప్పేది తప్పైతే యూ ఫాలో ద రైట్ థింగ్. మీరు సరైనటువంటిదే పాటించండి. ఐ కెనాట్ క్రిటిసైజ్ థట్. బట్ ఐ యామ్ థింకింగ్ థిస్ వే. నేనిట్లా ఆలోచన నాకొచ్చింది. నీతిమంతుడును యేసుక్రీస్తు ఎవరంటే నీతిమంతుడు. యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. యేసునందు, యేసు రక్తమునందు విశ్వాసముంచు వారిని నీతిమంతులుగా చేయుటకు దేవుడు బయలుపరిచాడు. దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. వై? Why Jesus has come to this earth? Why Jesus was revealed? Why Jesus was sent by God? ఎందుకు పలానా వ్యక్తి వచ్చాడు? ఏంటి లాభం? నాకేంటి లాభం? వచ్చిన దాన్ని బట్టి ఇఫ్ యూ డిస్క్రైబ్ హిస్ కమింగ్, నో యూజ్. ఆయన కన్యకకు పుట్టాడు. భలే ఉంది డిస్క్రిప్షన్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మరియ కన్యకైనటువంటి మరియకు పరిశుద్ధాత్మ శక్తితో ఆమె గర్భము ధరించెను. భలే ఉంది చెప్పడానికి, వినడానికి, చదవడానికి. అప్పుడు ఒక దూత కనపడెను.
ఇట్స్ ఆల్ డిస్క్రిప్షన్. ఆ దూత కనబడినప్పుడు ఆమె భయము నొందెను. ఇట్స్ ఆల్ డిస్క్రిప్షన్. ఇట్స్ ఆల్ నరేషన్. ఇక యోసేపు దగ్గరికి కలలో దేవుడు తన దూత ద్వారా యోసేపు ద్వారా మాట్లాడి, ఇదిగో నీకు ప్రదానం చేయబడినటువంటి మరియను నువ్వు చేర్చుకొనుము. భలే ఉన్నాయండి అన్నీ. టిల్ ఇట్ రీచెస్ యూ, నో యూజ్ ఆఫ్ నరేషన్. అసలు ఉద్దేశ్యము నెరవేరకుండా నువ్వు ఎంత గొల్లలొచ్చిరి, జ్ఞానులొచ్చిరి, కానుకలిచ్చిరి, పాటలు పాడిరి, డాన్సులు వేసిరి. నో యూజ్. దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. నేను మన్నా పంపించినాను వీళ్ళేం తింటలేరెందుకు? అందరూ చుట్టూ ఉండి మన్నా భలే ఉంది. అబ్బా! అసలు ఎట్లా వచ్చింది ఆకాశం నుండి? ఎప్పుడు మనం చూడలేదే. నువ్వు ఎంత సంవత్సరాలు అట్లా నువ్వు ఆలోచించినా దేవుడు ఇంకా దుఃఖపడుతున్నాడు. వేచి చూస్తున్నాడు. ఆ మన్నా వీళ్ళు ఎప్పుడు తింటారని. ఆ మన్నా తీసుకొని పోయి అందరికి చూపించి, చూసిండ్రా మీరు ఈ ఆకాశం నుంచి మన్నా ఎట్లొచ్చిందో? ఏంటి? వై? వాట్స్ ద యూజ్ ఆఫ్ థాట్? రీసెర్చ్ చేసినామనుకో మన్నా లాబొరేటరీలో పెట్టి, అసలు ఈ మన్నా భూమి మీద ఎక్కడన్నా ఉందా? వాట్ ఆర్ ద ఇంగ్రీడియెంట్స్ ఆఫ్ దిస్ మన్నా? నువ్వు లాబొరేటరీలో పెట్టి దాన్ని ఒకటి ఫైండింగ్స్, న్యూ ఫైండింగ్స్ ఔట్ ఆఫ్ అవర్ రీసెర్చ్ అని నువ్వు బయటకు తీసుకొనొస్తే, దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. నిన్ను నన్ను నీతిమంతునిగా చేయుటకు. ఆర్ వి ఇన్ దట్ ప్రాసెస్? Is this reaching people? Is this proclaimed to the people? ఇదే ప్రకటించబడుతుందా? ఇది అయిపోయింది సార్. నిజంగానే మేము మన్నా తిన్నాము. నిజంగానే నా పాపం నేను యేసు రక్తంలో కడుక్కున్నాను. నిజంగానే దేవుడు నన్ను ఉచితంగా నీతిమంతురాలుగా చేశాడు. ఐ వాంట్ టు సెలబ్రేట్ దిస్ లైఫ్. హల్లెలూయా! దెన్ డు యూ డూ ఇట్. Do it, celebrate the righteousness that God has bestowed unto you, attributed to you. Enjoy, be happy, ఎంజాయ్ చేయండి. నాకు దేవుడు నన్ను ఉచితంగా నీతిమంతునిగా చేశాడు. నాకు చాలా సంతోషం ఉంది. ఐ వాంట్ టు డెమాన్‌స్ట్రేట్, ఐ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ దిస్ జాయ్ విత్ ఆల్ మై ఫ్యామిలీ, విత్ ఆల్ మై చర్చ్. మా సంఘం అంతటితోటి మేము చాలా ఈ సంతోషాన్ని మేము పంచుకోవాలనుకున్నాం. అబ్బా! మన్నా ఎంత బాగుంది. ఎంత బాగుంది. పోయి ఇతరులకు జెప్పాలి, చూసిండ్రా మా దేవుడు మాకు మన్నాను కురిపించాడు అని మేము చెప్తాం. గో అండ్ టెల్. పోయి అక్కడ వీధులలో ఉండి ఒక నాట్యం జేసి, ఒక పాట పాడి, ఒక స్కిట్ వేసి, ఈ జాయ్‌ని మీరు పంచుకోండి. టెల్ ద జాయ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద బైబిల్ అండ్ టెల్ ద జాయ్ ఆఫ్ యువర్ లైఫ్ టు ద పీపుల్. బైబిల్‌లో చూసారా? దేవుడు రాకడ వలన ఎంతమంది ఆ మన్నాను తిని సంతోషించారు. మీరు కూడా అట్లా సంతోషించండి అని చెప్పండి. నా జీవితం చూడండి. నా జీవితంలో ఆ మన్నా లేక అడవిలో ఎప్పుడు చచ్చిపోతానేమో అనుకున్న సమయంలో దేవుడు నాకు మన్నాను పంపించాడు. నీళ్ళనిచ్చాడు. ఇదిగో ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభం ద్వారా దేవుడు నన్ను కాపాడాడు. మీరు గూడా ఆ నీతిమంతులుగా కావడానికి యేసు రక్తమునందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పండి. ఒకటే పాయింట్ ఈరోజు. వై జీసస్ హాస్ కమ్ టు దిస్ ఎర్త్. వై జీసస్ వాస్ రివీల్డ్ టు ద పీపుల్. ఆయనను బయలుపరచెను. ఆయన అలాగు చేశాను. ఎందుకు చేశాను? మన్ ఆయన నీతిమంతుడు. ఆయన నీతిని నీతిమంతుని ద్వారా మనలను నీతిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక. మన హృదయములలో ఆ మాటలు వ్రాయునుగాక.
మన మనోనేత్రములు తెరుచునుగాక. లెట్స్ సెలబ్రేట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీనింగ్‌ఫుల్లీ, బిబ్లికల్లీ, విత్ ద బిబ్లికల్ ఫౌండేషన్స్ అండ్ ఎక్స్‌పీరియన్షియల్లీ. ఇది ముఖ్యం. నా అనుభవము నాకుండాలి. ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి వాళ్ళతో ఎవరో మాట్లాడిపోయి నాకేం లాభం లేకపోతే, నేను ఆయన గురించి ఎందుకు సంతోషించాలి? ఇతరులకు ఎందుకు చెప్పాలి? ఫారిన్ మినిస్టర్ వచ్చాడు ఫ్లైట్‌లో, పెద్ద ఫ్లైట్‌లో వచ్చాడు. భలే హైట్ ఉన్నాడు. అట్లా ఎవరు వాట్ ఇట్ బెనిఫిట్స్ యూ? మన దేశానికి ఏదైనా లాభం ఉందా ఆయన రావడం ద్వారా? ఉంది సార్, ఇన్ని కోట్ల ఎంఓయూ వాళ్ళు రాసుకున్నారు. యెస్, ఇట్ బెనిఫిట్స్ మీ. దెన్ ఐ ఎంజాయ్. ఐ టెల్ అదర్ పీపుల్. అవును, వాళ్ళొచ్చారు. ఆ దేశం నుంచి వాళ్ళొచ్చారు. కాబట్టి మనకింత లాభం జరిగింది. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ రిమెంబర్ ఐ ఐ రిమెంబర్ దెమ్. వారిని నేను గుర్తు చేసుకుంటా. అట్లే యేసుక్రీస్తు వచ్చాడా? వచ్చాడు. ఏం లాభమైంది? అనేకులు చీకట్లున్నటువంటి వారికి వెలుగు ఇచ్చాడు. ఇంకా ఎన్నో, నేను ఇతర భాగాలకు వెళ్ళడం లేదు. కేవలం రోమా పత్రికలో కొన్ని విషయాలను మనం ధ్యానించడానికి పూనుకొని ఉన్నాం. వై జీసస్ హాస్ కమ్ టు దిస్ ఎర్త్. లెట్స్ ప్రే. యేసు క్రీస్తు ప్రభు ఆత్మ అయినటువంటి దేవా, పూర్వపు పాపములను నువ్వు క్షమించినందుకు నీకు వందనాలు. నీ రక్తంలో మమ్మల్ని కడిగినందుకు నీకు వందనాలు. ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనాలు. ప్రభా, ఆ రుచిని, ఆ అనుభవాన్ని మేము నిజముగా సెలబ్రేట్ చేసుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం చేయమని. ఇంకా నాయన, ఎవరైనా ప్రభా నిన్ను అంగీకరించక, నీ రాకడను గుర్తించక ఉంటే నాయన, వారిని దర్శించుము, వెలిగించుము, సర్వ సత్యములోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.